ఇక 130వ రాజ్యాంగ సవరణపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని, సీఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందని చెప్పారు కిషన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ కూటమిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ కూటమి టార్గెట్ గా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురాలేదు అని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో తమకి అర్థం కావడం లేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి నిన్న లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు, ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు.